శ్రీరామనవమి రోజు స్త్రీలు ఏ రంగు బట్టలు ధరిస్తే అదృష్టం ఐశ్వర్యం కలుగుతుంది. ఈ నెల 17వ తేదీన శ్రీరామనవమి హిందువులకు అత్యంత ముఖ్యమైన పండుగ. హిందువులు ఈ పండుగను అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. వసంత ఋతువులో చైత్ర శుద్ధ నవమి గురువారం రోజు పునర్వసు నక్షత్రం కర్కాటక లగ్నంలో సరిగ్గా అభిజిత్ ముహూర్తంలో అంటే మధ్యాహ్నం 12 వేళ సమయంలో త్రేతాయుగంలో జన్మించాడు. ఆ మహనీయుని జన్మదినంను ప్రజలు పండుగగా జరుపుకుంటారు. 14 సంవత్సరంలో అరణ్యవాసము, రావణ సంహారము తర్వాత శ్రీరాముడు సీతా సమేతుడై అయోధ్యలో పట్టాభిషిక్తుడైనాడు. ఈ శుభ సంఘటన కూడా చైత్ర శుద్ధ నవమి నాడే జరిగిందని ప్రజల విశ్వాసం. శ్రీ సీతారాముల కళ్యాణం కూడా ఈ రోజునే జరిగింది. ఈ చైత్ర శుద్ధ నవమి రోజు ఆంధ్రప్రదేశ్లో గల భద్రాచలమందు సీతారామ కళ్యాణ ఉత్సవాన్ని వైభవేతంగా జరుపుతారు. ఈ శ్రీరామనవమి మహాపుణ్య దినం అయితే ఇలాంటి అద్భుతమైన రోజున ఆడవారు మర్చిపోకుండా గుర్తుపెట్టుకొని ఈ రంగు చీర కట్టుకుంటే చాలు, భర్తకు నిండు నూరేళ్లు ఆయుష్ లభిస్తుంది, దీర్ఘ సుమంగళి యోగం కలుగుతుంది, అపార ఐశ్వర్య యోగం సిద్ధిస్తుంది, సకల శుభాలు కలుగుతాయి. ఆ సీతారాముల ఆశీస్సులు కలిగి అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలతో జీవిస్తారు. మరి ఎంతో పుణ్యవంతమైన శ్రీరామనవమి రోజు ఏ రంగు దుస్తులు ధరిస్తే సకల దరిద్ర బాధలు పోయి శుభాలు అష్టైశ్వర్యాలు లభిస్తాయో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలానే వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి. అంతకన్నా ముందు రామభక్తులను కొడితే ఆ దెబ్బలు ఎవరికి తగులుతాయో తెలిపే పవిత్ర కథలు విందాం. త్రేతాయుగంలో రాముల వారు రాజ్యం పరిపాలిస్తున్నప్పుడు ఒక రామభక్తుడు ఉండేవాడు. అతను నిరంతరం శ్రీరామనామం జపం చేసేవాడు. ఎక్కడ రామనామం రామకథ చెప్పబడుతుందో అక్కడే హనుమంతులు ఉంటారు. అలా ఒకరోజు హనుమ ఆ భక్తుని వెనుక అదృశ్యంగా అతనితో పోటీ తిరుగుతూ కన్నులతో రామనామాన్ని పారవస్యంలో మునిగి తేలుతున్నాడు. అయితే ఆ భక్తునికి కొంత సమయానికి లఘుశంక తీర్చుకోవాల్సి వచ్చింది. ఆ భక్తుడు సమయంలో కూడా రామనామం జపం సాగిస్తూనే ఉన్నాడు. అది చూసిన హనుమంతుల వారికి పట్టరాని ఆగ్రహం వచ్చి తన తోకతో ఆ భక్తుని వీపు మీద ఒక్క దెబ్బ కొట్టారు. ఆ భక్తుడు ఆ నొప్పికి తాళలేక రామ అని ఆర్తితో అరిచాడు. అలా అనగానే ఆశ్చర్యంగా నొప్పి తగ్గిపోయింది. అదే సమయంలో ఇటువంటి వారి చుట్టూన నేను రామనామం కోసం తిరిగింది అని హనుమ అక్కడి నుంచి తిరిగి రాజప్రసాదానికి చేరుకున్నాడు. హనుమ వచ్చేసరికి రాజప్రసాదంలో ఒక్కటే కోలాహలంగా ఉంది. రాముల వారికి ఆరోగ్యం బాగోలేదని ఉన్నట్టుండి పడిపోయాడని రాముణ్ణి సైనాగారంలోనికి తీసుకుని వెళ్ళి పడుకోబెట్టారు అని అందరూ చెప్పుకుంటూ ఉన్నారు. సామాన్య ప్రజలను ఎవరినీ లోపలికి పంపట్లేదు. కేవలం సీతమ్మ, లక్ష్మణ, భరత, శత్రుఘ్న ఉన్నారు. రాములవారు హంసతొలిగా కల్ప మీద వెలికిల పడుకొని ఉన్నాడు. రాముల వారి వీపు మీద ఒక దెబ్బ వాత ఉన్నది. సీతమ్మ వారు ఆ వాత వల్ల కలిగిన నొప్పి మంట తగ్గడానికి రకరకాల ఔషధాలతో కలిపిన నవనీతం రాస్తూ ఉన్నది. హనుమ వచ్చాడు అని తెలియడంతో భరత, శత్రుఘ్నులు అలాగే సీతమ్మ వారు హనుమను లోపలికి ప్రవేశించమని చెప్పారు. అతను వస్తే ఏ మూలిక తెచ్చి రామునికి నొప్పిని తీరుస్తాడు అని అంటారు. హనుమ రాముడి దగ్గరికి వెళ్ళాడు అని చెప్పు. హనుమను లోపలికి అనుమతించారు. లోనికి వచ్చే రాముల వారిని చూసిన హనుమాన్ ఆ గ్రహోదరుడు అసలు ఎవరు, ఈ పని చేసింది ఎవరు, ఎవరు కొట్టారు స్వామిని అంటూ నరసింహావతారం ఎత్తి రుద్రుడై తాండవం చేశారు. నువ్వే కదా హనుమ ఆ భక్తుని నీ తోకతో కొట్టావు. అతడు ఒకవేళ అతని నొప్పి నేను తీసుకోకపోతే అతను నీ దెబ్బకు బ్రతికగలిగేవాడా? నేనే ఇంత బాధపడుతున్నాను అని అన్నాడు. ఆ మాటలు విన్న హనుమాన్ ఆశ్చర్యానికి లోనై జరిగిన అనర్థాన్ని తెలుసుకొని క్షమించమని రాముల వారి పాదాలను ఆశ్రయించాడు. స్వామి, నీ నొప్పికి మందు కూడా తెలిసింది అని ఒక క్షణంలో ఎగిరి ఆ భక్తుని దగ్గరకు వెళ్ళాడు. ఆ భక్తునికి జరిగింది సూక్ష్మంగా చెప్పి ఆ భక్తుకి మెచ్చి అతన్ని తీసుకుని వెంటనే స్వామి వద్దకు వచ్చాడు హనుమాన్. ఆ తర్వాత అమ్మవారు రాముడికి రాస్తున్న ఔషధకు నవనీతాన్ని తాను కొద్దిగా తీసుకుని ఆ భక్తుడికి కూడా కొద్దిగా ఇచ్చి రాముల వారికి, సీతమ్మకు నమస్కరించిన తర్వాత రామనామగానం చేస్తూ హనుమాన్ మరియు ఆ భక్తుడు ఇద్దరూ కూడా కలిసి ఆ వెన్నుపూస పూతపోయగా రాముల వారి నొప్పి, మంట, వారి వీపు మీద వాత అన్నీ కూడా మటుమాయమైపోయాయి. ఇక హనుమాన్ ఆ భక్తికి ఆనందంతో ఆలింగనం చేసుకొని, చూసావా నాయన రామనామ మహిమ,
రామనామం భక్తుడు పలకరించడం వల్ల శ్రీరాముడు ఆ భక్తుని కష్టం తీసుకొని తానే బాధపడ్డాడు. అటువంటి రాముని బాధను కూడా పోగొట్టగలిగేది కూడా రామభక్తుల నోటి యందు ఉండే రామనామమే అని చెప్పి అతనిని ఆశీర్వదించి పంపాడు. మీరు ఇప్పటి వరకు ఈ వీడియోని లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. ఎందుకంటే మాకు మీ సపోర్ట్ చాలా అవసరం. శ్రీరామనవమి రోజు ఆడవారు ఆకుపచ్చ రంగు లేదా పసుపు రంగు ఈ రెండింటి కలర్ కాంబినేషన్లో ఉండే చీరను ధరిస్తే అంతా శుభమే జరుగుతుంది. దీర్ఘ సుమంగళి యోగం సిద్ధిస్తుంది. మీ భర్త యొక్క ఆయుష్ అనేది పెరుగుతుంది. ఎందుకంటే ఆకుపచ్చ మరియు పసుపు రంగు అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన రంగులు. శ్రీరామనవమి రోజు ఆడవారు ఈ రంగులో ఉండే చీరలు కట్టుకోవడం వల్ల శ్రీ సీతారాముల వారి అనుగ్రహంతో దీర్ఘ సుమంగళి యోగం కలుగుతుందని పండితులు చెబుతున్నారు. అలాగే భర్త ఆయుష్ పెరుగుతుంది. అపార ఐశ్వర్య యోగం సిద్ధిస్తుంది. కేవలం ఆడవారు మాత్రమే కాదు, పురుషులు, పిల్లలు, పెద్దలు అందరూ కూడా ఈరోజు గ్రీన్ కలర్ లేదా పసుపు రంగు ఈ రెండు కలర్స్ కాంబినేషన్లో ఉండే దుస్తులు ధరిస్తే సీతారాముల వారి అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది. సంవత్సరం అంతా కూడా కలిసి వస్తుంది. ఏ పని చేసినా విజయం మిమ్మల్ని వరిస్తుంది. పట్టిందల్లా కూడా బంగారం అవుతుంది. అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు సిద్ధిస్తాయి. రాజయోగం పడుతుందని పండితులు చెబుతున్నారు. ధన్యవాదములు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి. అలానే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అలానే వీడియోని కనుక మీరు చివరి వరకు చూసినట్లయితే జై శ్రీరామ్ అని తప్పకుండా కామెంట్ చేయండి.